అట్ ద సేమ్ టైం చాలామంది పైకి చెప్పుకోరు సార్, కాన్స్టిపేషన్ ఉంది అన్నదే చెప్పుకోరు ఇన్ జనరలీ. ఏదో తర్వాత రేపు మరో రూపంలో బయటపడినప్పుడు డాక్టర్ చెప్పుకుంటారేమో తప్ప ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్ జనరల్గా జనరల్ లైఫ్లో కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే మనం ఏమైనా చేయగలమంటారా అసలు? అదే పూర్తిగా ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? యాక్చువల్లీ కాన్స్టిపేషన్ అన్న పదం లేదండి. ఓకే. మలబద్ధకం, కాన్స్టిపేషను అది మనం తెచ్చుకుంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్దంటే మన బాడీ ఆ జంతువుల నుంచి వచ్చింది, ఇవల్యూషన్ అంటాం మేము. అది జంతువుల నుంచి వచ్చింది. వచ్చినప్పుడు చాలా ప్లేసెస్లో మార్పులు వచ్చాయి. మన వేళ్లలో మార్పులు వచ్చాయి, మన మెదడు చాలా షార్ప్ అయిపోయింది, మన చేతులు ఎక్కువ ఉపయోగపడేలాగా తయారయ్యాయి. జంతువులకి ఇవన్నీ లేవు. మనకు వచ్చే వరకు మార్పులు వచ్చాయి. కొన్ని ఏరియాస్ మాత్రం ఆ మార్పు రాలే. మార్పు ఏ ఏరియాస్ రాలేదు అనుకుంటే మనకి ఈ పొట్టకు సంబంధించిన ప్రాబ్లం కాకుండా మీకు ఇంకో విషయం చెప్తాను. మన కాళ్ళకు ఆ మార్పు రాలేదు. ఓకే. జంతువులలో అవి 4 కాళ్ళపైన నిలబడతాయి. సో వాటి బరువు అంతా 4 కాళ్ళపైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీంతో ఏమవుతుందంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మనకు వచ్చేసరికి మన 2 కాళ్ళ పైన పడుతుంది బరువు. ఆ 2 కాళ్ళు మన బాడీ బరువు మోపే అలవాటు ఆ ఇవల్యూషన్లో రాలేదు. అది ఆ మార్పు రాలేదు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 కేజీలు, నా ఒక 15 కేజీస్ ఎంతో తీసేస్తే మిగతా 65-70 కేజీలు కాళ్ళ మీద పడుతుంది. అది మోసే అలవాటు దీనికి రాలేదు ఇంకా పూర్తిగా. ఓకే. సో మనం దాన్ని ఇంకా ప్రెషర్ పెడితే ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఒక అడుగు ముందుకేస్తే ఈ థై బోను, లెగ్ బోను రెండు ఈ నీ జాయింట్ దగ్గర ఇలా దగ్గరకు వస్తున్నాయి. ఓకే. నా మొత్తం 65 కేజీల వెయిట్ దీని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్. అవి దగ్గరకు వస్తున్నాయి ఇలా. సరే. ఓకే. నేను దానికి ఇంకా ప్రెషర్ పెడితే, పరిగెట్టడం మొదలెడితే ఇంకా గట్టిగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ అరిగిపోతుంది. ఓకే. సో జెనెటిక్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇలాంటి ప్రెషర్ పడే ఎక్సర్సైజ్, నేను ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే 3 ఇంతల వెయిట్ ఇక్కడ పడుతుంది. అది అంటే నియర్లీ 200-250 కేజీస్ పడుతుంది. తట్టుకోలేదు ఇది. అలాగే మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మీకు ఇవన్నీ ఎక్సర్సైజ్ బాగా అవుద్ది, కానీ మెట్లు దిగుతున్నప్పుడు ప్రాబ్లం. ఓహో, అందుకేనా మెట్లు ఎక్కచ్చు కానీ దిగకూడదు అంటారు. ఓకే. అంత ప్రెషర్ అంతా పడుతుంది. ఓకే. సో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. రైట్. సో అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే ఇలాగ ఉండే ఎక్సర్సైజ్ చేయొద్దంటాం. రైట్. ఇలా పడేది. మీరు సైక్లింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇవి 2 దగ్గరికి రావట్లేదు. ఓకే. స్విమ్మింగ్ ఇవాళ రేపు ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ అంటున్నారు, దానిపై నిలబడి చేస్తారు. అది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఇవి ఎక్కడ ఇంజ్యూర్ కావు. ఓకే. సో అలాగే కొంచెం మనం పక్కకి వెళ్ళిపోయాం, కానీ మనకి మనిషి ఒక్కడే కూర్చొని మోషన్ పాస్ చేస్తున్నాడు ఇలా. ఓకే. జంతువులన్నీ నిలబడి చేస్తాయి 4 కాళ్ళు. అవును సార్, కరెక్టే కదా. సో నేను ఇలా కూర్చున్నప్పుడు నా మొత్తం బరువు నా కింద పడుతుంది, నా రెక్టం నా ముడ్డి మీద పడుతుంది. ఓకే. అండ్ మిగతా జంతువులన్నీ 4 కాళ్ళ మీద నిలబడి చేస్తాయి కాబట్టి వాటి ముడ్డి మీద ప్రెషర్ ఉండదు. ఓకే. మనకే ముడ్డి మీద అంతా ప్రెషర్ ఉంటుంది. రైట్. దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే, మనకి పెద్దవాళ్ళు ఒక తప్పు అలవాటు పెట్టారు మనకి, పొద్దున్న లెగ్గానే మోషన్ పాస్ చేయాలి అని. ఇంకా ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఎప్పుడైతే కూర్చోగలుగుతాం అప్పుడు తీసుకెళ్తే పాటి మీద కూర్చోబెట్టడం మొదలెట్టారు. అవును సార్. దాంతో మొత్తం ప్రెషరు దాని మీద పడుతుంది.
పైపెచ్చు మోషన్ రాకపోతే నేను ముక్కడం మొదలు పెడతా. అప్పుడు దాంతో మూడింతలు బరువు దాని మీద పడుతుంది. ఓకే. ఒకటి అది వచ్చే వరకు వెళ్ళి అరగంట కూర్చొని ఓ న్యూస్ పేపరు, ఓ నావెల్, అంత టైం దాని మీద ప్రెషర్ పెడతా ఉన్నాం, దాన్ని ముక్కుతా ఉన్నాం. సో దీంతో ఏమవుద్దంటే ప్రెషర్ పెట్టినప్పుడల్లా పేగు గోడలో రక్తనాళాలు ఉంటాయి, గోడ లోపల. నేను ప్రెషర్ పెట్టినప్పుడు అవి పేగు దారి లోపలికి వస్తాయి, ఇలాగా పొంగుతాయి. ఓకే ఓకే. అవి స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇవి ఎప్పుడైతే నార్మల్ని రక్తనాళం అంటాం, అది బయటికి వచ్చినప్పుడు దాన్ని పైల్స్ అంటాం, హెమరాయిడ్స్ అంటాం. ఓకే. సో ఆ రక్తనాళం ఇలా బయటికి పొంగి వచ్చినప్పుడు మీరు ప్రెషర్తో మోషన్ పాస్ చేస్తే అది రాసుకొని పోయి మీకు బ్లీడింగ్ అవుతుంది. అది పైల్స్. రక్తనాళాలు బ్లీడింగ్ అయినప్పుడు పైల్స్ అంటాం. అది కాకుండా కింద స్ఫింక్టర్ అని ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ప్రతి దగ్గర ఒక కండ ఉంటుంది. ఈ కండ వల్లనే మోషను మన పేగు లోపల ఉంటుంది. ఆ కండ అన్నది లేకపోతే ఏనల్ స్ఫింక్టర్ అంటాం. అది లేకపోతే 24 గంటలు మన అండర్వేర్ తడుస్తూనే పోద్ది. ఓకే. మీరు అది ఒక ఇలాస్టిక్ స్ట్రక్చర్, సాగుతుంది మోషన్ పాస్ చేస్తున్నప్పుడు. దాని మోషన్ని పాస్ చేయించడానికి అది సాగుతుంది, అప్పటి వరకు రీటైన్ చేస్తుంది. అది సాగుతుంది, సాగినప్పుడు మోషన్ కిందికి వెళ్తుంది, మలం కిందికి వెళ్తుంది. అయితే ఏ ఎలాస్టిక్ స్ట్రక్చర్ అన్నా ఒక ఇంతటికే సాగుతుంది, అంతకంటే ఎక్కువ సాగలేదు. అది మీరు గట్టిగా ప్రెషర్ తీసి దాన్ని సాగదీస్తే అది కట్ అవుద్ది. అది కట్ అయినప్పుడు ఫిషర్ అంటాం. ఓకే. చాలా సెన్సిటివ్ థింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు మోషన్ ఆ కింద వరకు వచ్చి ఆ స్ఫింక్టర్కి టచ్ అవుతుంటే మనం ఎంత తొందరగా వెళ్ళి మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. మనకి అర్జ్ ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అది. అది కట్ అయిందంటే ఎంత నొప్పి వస్తుంది చూసుకోండి. ఇంకా భరించరాని నొప్పి, ఫిషర్. అండ్ ప్లస్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, కుట్లు వేయించుకుంటాం, ఏదైనా ఓ వారం రోజులు రెస్ట్ ఇస్తాం. ఏ భాగం దెబ్బ తగిలితే ఆ భాగం వారం రోజులు రెస్ట్ ఇస్తాం. మన మలద్వారం రెస్ట్ ఇవ్వగలుగుతామా? రోజు మోషన్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఆపలేము. సో ఇవాళ పొద్దున్న నుంచి రేపొద్దున వరకు కొంచెం అది హీల్ అయింది అనుకోండి, ఏదైతే కట్ అయిందో అది కొంచెం మళ్ళీ ఫిల్ అయింది అనుకోండి, రేపు మళ్ళీ అది సాగి మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. సో ఆ ట్రీట్ చేసే వరకు ఆ పెయిన్ వస్తూనే ఉంటుంది. దాన్ని ఫిషర్ అంటాం. దానికి ట్రీట్మెంట్ వేరే. ఇప్పుడు పైల్స్ గురించి అంటే 1st డిగ్రీ పైల్స్, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ. ఓకే. 1st డిగ్రీ అండ్ ఎర్లీ 2nd డిగ్రీ వరకు మీరు మందులు ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. తర్వాత మిమ్మల్ని ఏం మార్పులు చేసుకోవాలో చెప్తాం. 2nd డిగ్రీ లేటర్ ఆన్ 3rd డిగ్రీకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ రేపు లేజర్ అంటాం, ఆర్ కొన్ని స్టేప్లర్ అంటాం, ఇలాంటివి కొత్త కొత్త వచ్చేసి పెయిన్లెస్గా చాలా తొందరగా ఇంటికి పంపించడం అదంతా. ఈ ఫిషర్కి ఏంటంటే మీరు అది ఎందుకు ఫిల్ అవ్వడం లేదు, రోజు అది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి పుండు మాండంలే. మీరు స్ట్రెచ్ అవ్వకుండా మోషన్ని చాలా లూజ్గా నీరుగా పంపించేయగలిగితే, అలా 4-5 రోజులు పంపించగలిగితే అది మెల్లిమెల్లిగా ఫిల్ అవుతుంది. 60% ఆఫ్ ఫిషర్స్ ఫిల్ అవుతాయి. మిగతా 40% అవ్వవు. డీప్గా ఉంటే దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇంకా చాయిస్ లేదు. అలాగే మనకి ఈ పిర్రలు రెక్టమ్ మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్. మనం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ పేగు కొలాప్స్ అయిన పేగు ఎక్స్పాండ్ అవ్వడానికి అక్కడ ఒక జాగా ఉంటుంది. మనం ప్రెషర్ పెడితే 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 పేగులో రంధ్రం పడి అందులోకి ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయి మోషన్ అందులోకి కూడా పోవడం మొదలెడుతుంది, బయటికి వస్తుంది, అందులోకి పోవడం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది బయటికి దారి ఏర్పడుతుంది స్కిన్లోంచి, ఇలాగే ప్రెషర్ అయ్యి. సో మోషన్ మెయిన్ దారిలోంచి బయటకు వస్తుంది, పక్కన నుంచి కూడా ఒక చిన్న ట్రాక్ట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటాం. అది కూడా ప్రెషర్ పెట్టడం వల్ల వస్తుంది.
సో దానికి మీరు తొందరగా తెలుసుకొని అది పస్ ఫామ్ అవుతూ ఉంటుంది, బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. తొందరగా తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే లోపల మల్టిపుల్ ఫిస్టులే ఫామ్ అవుతాయి. ఇంతవరకు అంటే కొన్ని 1-2 కేసులు చూశాను నేను. వాటర్ క్యాన్ పెరీనియం అంటాము, ఈ తోటమాలి ఉంటాడు కదా, వాడు దాన్ని బుక్కెన్తో నీళ్లు పోస్తాడు, అన్ని రంధ్రాలు ఉంటాయి, అలా తయారైపోతుంది కింద. సో క్రిటికల్గా సార్, అన్ని మల్టిపుల్ అయిపోయి దానికి ఇంకా అది ఆ ట్రీట్మెంటే వేరే, దానికి అంతవరకు వెళ్ళనివ్వద్దు. సో దీనికి కారణం ఏంటి? అది మన జంతువుల నుంచి మోడిఫై అయ్యి రాలేదు, అది మన బరువు ఎత్తే అది లేదు దానికి. మీరు దాన్ని ప్రెషరైజ్ చేస్తున్నారు రోజు పొద్దున్న. అంటే మీరు 6 గంటలకు లేచారనుకోండి, 8:30, 9 వరకు మోషన్ రాకపోతే ఇంకా మీరు రెస్ట్లెస్ అయిపోతారు. అవును, చాలా మంది పరిస్థితి అదే, బాడీలో పాయిజన్ వచ్చేసింది అనుకుంటారు. నేను చాలాసార్లు చూశాను, మేజర్ సర్జరీస్ చేస్తాం, 6-8 అవర్స్ సర్జరీ, మనిషి బతుకుతాడా లేదా తెలియదు, 80-85 సంవత్సరాల వాళ్ళు ఐసీయూలో ఉంటాడు, ముక్కులోంచి ఒక గొట్టం ఉంటుంది, ఐవీ లైన్ పెద్దదేసి దాంట్లోంచి భోజనం ఎక్కిస్తాం, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అని, యూరిన్కి ఒక క్యాథెటర్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటుంది, ఏది తీసినా చచ్చిపోతాడు అన్నట్టు ఉంటాడు వాడు. పొద్దున్న వెళ్ళి ఎలా ఉన్నారు వాడిని కొంచెం చీరప్ చేయడానికి వెళ్తే ఇవన్నీ అనడాడు, పాయకానకు పోలేదు రా పొద్దున్న నుంచి అంటాడు. అంటే వాడికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ హిస్ లైఫ్ అదే అయిపోద్ది. మీరు మలద్వారం ప్రాబ్లమ్స్ రావద్దు అని అనుకుంటే మీరు ఎప్పుడు మోషన్ పాస్ చేయాలి, అప్పుడు అది రావాలి అని అనుకుంటే వెళ్ళి అరగంట గంట కూర్చోండి, ప్రెషర్ పెట్టండి, తెచ్చుకోండి. మోషన్ ఎప్పుడు వస్తా అంటదో, మలం ఎప్పుడు బయటకు వస్తా అంటదో అప్పుడు మీరు వెళ్తే సగం నిమిషంలో ఫినిష్ చేసేసుకుంటారు, వస్తారు, మీకు మలద్వారం ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాస్ మోషన్ వెన్ ద మోషన్ వాంట్స్ టు కమ్ అవుట్, నాట్ వెన్ యూ వాంట్ ఇట్ టు కమ్ అవుట్. ఓకే, దెన్ యూ విల్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్ సార్. మోషన్ సాఫీగా పాస్ అవ్వడానికి ఏంటి? ఎస్ సార్. మనకి బాడీకి జీర్ణం అయ్యే భోజనం ఎంత అవసరమో, పేగులు మూవ్ అవ్వడానికి జీర్ణం కాని అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా అంతే అవసరం. ఓకే, దాన్నే ఫైబర్ అంటాం, పీచు అంటాం. అది కలెక్ట్ అవుతేనే ఈ మోషన్ తొందరగా ఫామ్ అవుద్ది, తొందరగా బయటకు ప్రెషర్ ఎక్కువ అవుద్ది, బయటకు వచ్చేస్తుంది. ఏమవుద్దంటే ఈ పెద్ద పేగు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా స్ట్రేట్ అయ్యి కిందకు వస్తుంది. ఓకే, ఒక 300-400 గ్రామ్స్ 500 గ్రామ్స్ మోషన్ ఫామ్ అయిందనుకోండి, అయినప్పుడు అది ఎక్స్పాండ్ అవుద్ది, ఈ భాగం సాగుతుంది. ఇదేదైతే అడ్డంగా వెళ్తుందో ట్రాన్స్వర్స్ కోలన్ అంటాం, అది సాగుతుంది. లేదా ఇది ఒక పూలమాల కిందకి సాగుతుంది, లేకపోతే ఇది ఓపెన్ అవుద్ది. అయినప్పుడు నరాలు బ్రెయిన్కి ఇంటిమేషన్ ఇస్తాయి, మేము ఫుల్ అయిపోయాము. అప్పుడు బ్రెయిన్ అంటది వెళ్ళి మోషన్ పాస్ చేయండి. సో పేగు కదలడం మొదలు పెడుతుంది, మోషన్ పాస్ అవుతుంది. సో అది ఎప్పుడు ఫిల్ అవుద్ది, ఎప్పుడు ఫైబర్ ఎక్కువ తిన్నప్పుడు. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉన్నారు, an apple a day keeps the doctor away. అది ఎందుకంటే యాపిల్ పండుతో ఏంటంటే, యాపిల్ పండుతో చాలా తక్కువ లాభాలు ఉన్నాయి. విటమిన్స్ ఉంటాయి కొంచెం, కానీ చాలా తక్కువ. యాపిల్లో ఉన్నదంతా పీచే, జామకాయలో ఉన్నదంతా పీచే. ఓకే, సో ఈ పీచు వెళ్ళి ఆ ఫైబరు ఆ వెయిట్ ఇంక్రీజ్ చేస్తుంది. సో 90% డాక్టర్ దగ్గరికి ఈ మలబద్ధకం, కాన్స్టిపేషన్ అని వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ యాపిల్ తినండి, మీకు అవసరం పడదు డాక్టర్ అన్నందుకు యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ వే అని అయిపోతుంది. సో ఫైబర్ అన్నది ఇంపార్టెంట్. యాపిల్, జామ చాలా ఉన్నాయి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఈ బెర్రీస్, ఇవన్నీ వీటితోని మీకు ఫైబర్ ఎక్కువ అవుద్ది, మోషన్ సాఫీగా పాస్ అయిపోద్ది.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి, ఓహో, షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. డయాబెటీస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ అంటాం. బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అది. కళ్ళ నుంచి స్టార్ట్ చేసుకొని హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీసు, అన్ని ఆర్గన్స్. సో అలాగే నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో నార్మల్గా ఆ బరువు ఒక 500 గ్రాముల మోషన్ పాస్ అయినప్పుడు ఇది సాగి స్టిమ్యులేషన్ పోతే ఈ నరాలు కొంచెం బద్ధకం అయిపోతాయి కాబట్టి డయాబెటీస్లో కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాయి కాబట్టి 800 గ్రామ్స్ మోషన్ పాస్ అయ్యే వరకు అవి స్టిమ్యులేట్ అవ్వవు, ఓకే, ఇంటిమేషన్ తీసుకెళ్ళవు బ్రెయిన్కి. రైట్. సో అంతవరకు ఆగితే అది గట్టిపడిపోతుంది, ఎస్, బయటికి రావడం కష్టం అవుద్ది. సో అందుకు డయాబెటీస్కి ఏమవుద్దంటే వాళ్ళు ఎక్కువ ఆ మోషన్ తొందరగా ఫామ్ అవ్వాలని ఎక్కువ తిన్నారనుకోండి, క్యాలరీస్ ఎక్కువైపోయి షుగర్ ఎక్కువైపోద్ది. ట్రూ. సో వాళ్ళకి కొన్ని పౌడర్స్ ఉన్నాయి, ఇసబ్గోల్ అంటాం, వేరియస్ పౌడర్స్ ఉన్నాయి. అవి మనం తినే భోజనంనే ఈ పీచుని తీసేసి, ఫైబర్ని తీసేసి, క్యాలరీస్ తీసేసి మిగతా దాన్ని ఫైబర్ తయారు చేస్తారు, పౌడర్ని. ఓకే. సో దాన్ని రోజు రాత్రి తీసుకుంటే ఆ మోషన్ రాత్రి అంతా ఎక్కువ తయారైపోయి బట్ క్యాలరీస్ షుగర్ ఎక్కువ చేయకుండా మోషన్ ఫ్రీగా అయ్యేలా తయారు చేస్తుంది. ఓకే. సో అది ఆ రూల్ మాత్రం మీరు రోజంతా. ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో ఉన్నాను 5 సంవత్సరాలు. వాళ్ళు ఏంటి ఏం తింటారు, ఆ శాండ్విచ్, ఆ హ్యాము ఏదో తింటారు, ఫైబర్ తక్కువ ఉంటుంది, ఆడు తినేసి వెళ్ళిపోతుంటాడు. ఆడు 2 రోజులు మోషన్ రాకపోయినా బాధ రావడు. మనమే రోజు పాస్ చేయాలి, లేకపోతే అయిపోయిందండి. నాకు కొందరు పేషెంట్స్ ఉన్నారు, విఐపీస్ ఉన్నారు. ఓకే. ప్రెషర్ పెంచుకోవడానికి డాక్టర్ గారండి మేము టెర్రస్ పైన తిరుగుతామండి. మీకు ఫైబర్ లోపల ఉండాలి కానీ టెర్రస్ మీద తిరిగితే ఏంటి ప్రెషర్ పైన. ఎంత ప్రెషర్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటే మీరు అంత ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. సో మీరు అదే ఇంగ్లాండ్ వాడు ఆడికి 2-3 రోజుల్లో ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మనం కూడా 1-2 రోజులు వెళ్ళకపోయినా ఏ ఏజ్ వాళ్ళైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రతిరోజు వెళ్ళాలని ఏం లేదు, మరుసటి రోజు వచ్చేస్తుంది. లోపల ఏదన్నా ఉంటే అది బయటకు వస్తుంది 100%. అలా ఉండిపోదు. మీరు ఫైబర్ తింటే మీరు రెగ్యులర్గా వెళ్తారు, ఎవ్రీడే వెళ్తారు. కానీ అది ఎప్పుడు వస్తా అంటుంది అప్పుడు వెళ్ళండి. మీరు డిక్టేట్ చేయకండి, నేను పొద్దున్న లెగ్గానే ఫస్ట్ థింగ్ వెళ్ళాలి, వెళ్ళాకే నేను తోముకుంటానంటే అది కాదు. మేము 2-3 అసిస్టెంట్స్ ఉంటాం, ప్రొఫెసర్ చేస్తుంటాడు, అసిస్ట్ చేస్తుంటాడు. వాడు అసిస్ట్ చేస్తున్నాడు, మధ్యలో వస్తే వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు అలవాటు అలాగే చేసేసుకున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దామని. చాలాసార్లు హాస్పిటల్కి వచ్చినాక వెళ్తారు. ఓకే. బికాజ్ వాళ్ళకి పొద్దున్నే వెళ్ళాలని రూల్ లేదు. వాళ్ళకి రూల్ అంతా మన ఇండియన్స్కే ఉంది ఆ రూల్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.